మంచు కురుస్తున్న ఒక శీతాకాలం వేళలో లిల్లీ అనే ఒక చిన్న పాప అక్కడ ఉన్న మంచుతో ఒక స్నో మ్యాన్ ని తయారు చేస్తుంది. ఆ సమయంలో స్నో మ్యాన్ మీద ఒక వెలుగు పడడం వల్ల దానికి ప్రాణం వస్తుంది. ఆ తర్వాత లిల్లీ కోసం హ్యాండ్ షాడో పర్ఫార్మెన్స్ చేస్తుంది. అప్పుడు లిల్లీ షాడోలో వచ్చే దృశ్యాలను చూసి ఎంతోగానో ఆనందిస్తుంది. అలా కథలో లీనమైన సమయంలో ఉన్నట్టుండి వెనక నుండి వెలుగు రావడం ఆగిపోతుంది. దాంతో వెళ్లి వెనక్కి తిరిగి చూసినప్పుడు స్నో మ్యాన్ కొంచెం కొంచెంగా కరగడం లిల్లీ గమనిస్తుంది. వెంటనే లిల్లీ ఆ స్నో మ్యాన్ ని తీసుకుని తన ఇంట్లోకి వెళ్తుంది. చల్లదనం కోసం తన ఫ్రిడ్జ్ లో ఆశ్రయం ఇస్తుంది. ఆ రోజు నుండి ప్రతి సాయంకాలం వేళలో ఇద్దరు కూడా సరదాగా సమయాన్ని గడుపుతారు. అలా కాలం గడిచే కొద్దీ లిల్లీ పెద్దదవుతుంది. అదే విధంగా వారి మధ్య ఉండే బాండింగ్ అనేది తగ్గిపోతుంది. అలానే లిల్లీ ఉంటున్న ఇల్లు కూడా మార్పులు వస్తాయి. ఆ తర్వాత అదొక స్టోర్ రూమ్ లాగా మారిపోయి ఆ స్నోమన్ అందులో ఫ్రిడ్జ్ లోనే ఉండిపోతాడు. ఒక రోజు లిల్లీ తన ఆఫీస్ లో పని చేస్తున్నప్పుడు అనుకోకుండా చేతికి కప్పు తగిలి పడిపోయి అలానే ల్యాంప్ పడిపోతుంది. ఆ సమయంలో గోడ మీద స్నోమన్ షాడో కనబడుతుంది. అప్పుడు లిల్లీ తన చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని వెంటనే ఇంటి వద్దకు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఎప్పటి నుండో మూసుకొని ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే లోపల ఉన్న స్నోమన్ నవ్వుతూ పలకరిస్తాడు. నిజానికి లిల్లీ తన బిజీ లైఫ్ లో ఉంటూ సంతోషం ఉన్న క్షణాలను